కూడొచ్చిన స్నేహితులందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరికీ తెలుసు ఎందుకోసం ఇక్కడ కూర్చున్నామో, లేకుంటే ఎందుకు ఇంత తక్కువగా కూర్చున్నామో కూడా అందరికీ తెలుసు. చాలామంది రాకుండా ఆగిపోవడానికి కారణం కూడా తెలుసు. ఆపిన వారు కూడా ఎవరో తెలుసు. నేను ఒక మాట ఏమంటానంటే, నేను కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులు అనే మాట నేను అంటాను. క్రైస్తవులు అంట నిద్రపోయే అందరు చెప్పాలి నాట. అందరు అంటాం కదా, మన కోపం వచ్చినప్పుడు, రోషం వచ్చినప్పుడు, ఏదైనా కసి కలిగినప్పుడు కొట్టే డైలాగ్ ఏంటంటే, క్రైస్తవులైన వారు నిద్రపోతున్న పిల్లుల సింహాల. మళ్ళీ ఎక్కడున్నారు సింహాలు? ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? ఇందాక మల్లెల రాజన్న గారిని నేను అడిగితే ఏమైందన్నా అంటే, అన్న చాలామంది భయానికి ఆగిపోయారన్న, చాలామంది భయపడిపోతూ ఉన్నారన్న, చాలామందిని భయపెడతా ఉన్నారన్న. నాకు ప్రత్యేకంగా కొంతమంది ఫోన్ చేసి, నీ చుట్టూరు మరణము తిరుగుతూ ఉన్నది, మరణముతో మంటతో నువ్వు ఆటలాడుతూ ఉన్నావు, నీకు అవసరమా, ఆపుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది స్నేహితులు, డిపార్ట్మెంట్లో పై స్థాయిలో ఉన్నవారు చెప్పారు, దగ్గర బంధువులు కూడా చెప్పారన్న. అందుకే ఈ విధంగా జరపాలి కాబట్టి జరిపిస్తున్నాం అంటున్నారు. ఒక మాట, క్రైస్తవులైన వారు నిజముగా నిద్రపోతున్న సింహాలైతే వారు ఎక్కడ ఉన్నా, మేలుకున్నా, పడుకున్నా కూడా సింహాలే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఈ మాటను నేను మీ అందరిలో ధైర్యాన్ని నింపడానికి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇందాక నేను కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, నిన్నటి ఆదివారము మనకి అయి కూడా సుమారుగా సంవత్సరము కూడా పూర్తి కాలేదు. ఈ రోజుతో సంవత్సరం పూర్తి వస్తుంది. మన హృదయాలను గెలిచిన ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడైన ప్రవీణ్ పగడాలన్న గారిని మనము విడిచిపెట్టుకొని, వదులుకొని, పోగొట్టుకొని సుమారుగా ఇప్పుడు సంవత్సరము, ఈ రోజుతో సంవత్సరంగా వస్తుంది. ఈ సంవత్సరము మొత్తములో ఇండియా మొత్తములో ఈ ఇష్యూ, ఇండియా కూడా అనను, ఇండియా దాటి ఇంటర్నేషనల్ వైడ్గా ఈ ఇష్యూ అందరికీ వెళ్ళింది. అయినా కూడా ఎక్కడైనా దాడులు తగ్గుతూ ఉన్నాయా క్రైస్తవుల మీద అంటే ఎక్కడ కూడా దాడులు తగ్గట్లే. నిన్న ఆదివారము హైదరాబాద్లో చర్చి మీద దాడి, సుమారుగా 100 మంది. వారిని నేను ఎవరితో పోలుస్తానంటే, వాళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్టులే అంటాను నేను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఖచ్చితంగా టెర్రరిస్టులే. ఆ పాకిస్తాన్ నుంచి వచ్చేటోడు ఇండియా మీదకి వచ్చి దాడి ఎందుకు చేస్తారా అంటే, ఇండియా అంటే మనకి ఇష్టం లేదు, అందుకే ఇండియా మీదకి వచ్చి దాడి చేస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేసేవాడు ఎవరండి? గట్టిగా చెప్పాలి. భయపడదు లేదు. ఎవరండి వాడు దాడి చేసేవాడు? ఖచ్చితంగా టెర్రరిస్టే వాడు. నిన్న కొంతమంది టెర్రరిస్టులు ఆదివారము హైదరాబాద్ చర్చి మీద దాడి చేస్తే కొంతమంది మన మిత్రులు వెళ్ళి ఆపుదామని ట్రై చేసినా కూడా అది ఆగలేదు, చర్చిను బంద్ చేశారు. నేను మాట్లాడాను, అక్కడ ఉన్న చైర్మన్తో మాట్లాడాను, డీసీపీ గారితో మాట్లాడాము. ఆ చర్చలు జరుగుతూ ఉంటే, ఇప్పుడు కారులో వస్తూ ఉంటే ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి అంటా ఉన్నాడు, అన్న వచ్చిన వారు తయారీగా ఉన్నారు కొట్లాడడానికి. దేనికి రెడీగా ఉన్నారంట? గట్టిగా చెప్పాలి. వారు అన్నారంట ఇతనితో, మేము వచ్చిందే కొట్లాడడానికి, మేము వచ్చిందే కొట్టడానికి, కానీ ఆడవారు ఉన్నారు కదని ఆగిపోయాం. వ్యాలిడ్ పాయింట్ అర్థం చేసుకుంటాను. తర్వాత ఈ తమ్ముడు నాతో ఏమంటున్నాడంటే, మేము ఎందుకు ఆగిపోయాము, భయపడుతున్నామంటే, కింద కార్లు పెడతారు కదన్నా, కార్ అద్దాలు పగలగొడతారు, ధ్వంసము చేస్తారు, ఏమన్నా అవుతామో అని చెప్పి భయానికి మేము ఏం చేయలేకుండా పోయినామన్నారు. నేను ఒకటే మాట అన్నా, నువ్వు భయపడేవాడు అయితే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అయ్యావురా? భయపడేవాడు క్రైస్తవుడా? పిరికితనమైన ఆత్మను దేవుడు మనకిచ్చాడా? క్రైస్తవులైన వారు నిద్రపోతున్నా సింహాలు లాంటి వారు ఉన్నప్పుడు తిరిగి వారు పరలోకంలోనికి రాలేదా? బైబిల్లో ఒక మాట చక్కగా ఏముందంటే, బ్రతుకుట, గట్టిగా చెప్పుదాం, బ్రతుకుట చావైతే నేను చనిపోవడానికి హతసాక్షి కాడకి సిద్ధంగా ఉన్నానని చెప్పి అన్నాడు. ఎవరైనా
ఆయన మీటింగ్ లో కూడా కూర్చొని ఆయన ఫోటోలు పెట్టుకొని మనం ఆయన శిష్యులుగా ఆయన ఒక అభిమానులుగా ఉన్నామంటే నువ్వెంత భయపడతా ఉన్నాను. ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో శాంసన్ అనేవాడు భయపడింటే బైబిల్లో ఉండేవాడు కాదు. ఏలియా అనేవాడు భయపడింటే 450 బైబిల్ ప్రవక్తలు హతము చేసి ఆకాశం నుంచి అగ్ని కిందకి తీసుకొని వచ్చేవాడు కాదు. ఏలియా పేరు ఉండేది కాదు. దావీదు భయపడి యుద్ధము ఆపుకొని ఉంటే బైబిల్ అనే పేరు ఉండేదా? మీరందరూ ఎవరండి అన్నాను నేను. వారి కోసం నువ్వు చర్చిల్లో ధ్యానం చేస్తూ ఉంటావు కదా, వారి కోసం రోజు మాట్లాడుకుంటూ ఉంటావు కదా, వారి వల్ల ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, ప్రభువులకు రెండింతల అభిషేకం నాకు దయచే ఉంటావు కదా. వాళ్ళు పిరికితనమే అండి అయ్యా. నువ్వు క్రైస్తవుడే కాదన్నా నేను. 100 మంది అయితే ఏంటి, 1000 మంది అయితే ఏంటి, 10,000 మంది అయితే ఏంటి, నువ్వు ఒక్కరు ఉన్నా స్టెఫను వలె హతసాక్షిగా తగ్గదని చెప్పాలి. బహుశా నేను ఉండుంటే నేను కూర్చునేవాడిని అక్కడే. కొడతావా కొట్టావా, చంపుతావా చంపావు, ఊరుకొని వీపునకు ఖచ్చితంగా నేను కూడా వేసేటోనే. నేను అన్నాను ఈసారి ఊరుకునేది లేదు, ఖచ్చితంగా వాడిని వీపు విమానము చేస్తావా. గుర్తుపెట్టుకో, ఈ వీడియో అక్కడి దాకా వెళ్తుందో ఏ చర్చి మీదకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ కానీ డబ్ల్యూసీస్ కానీ ఖచ్చితంగా నిలబడతా. వీపులు విమానమే, తగ్గదే లేదు ఈసారి. ఎన్ని రోజులండి ఓపిక పట్టేది? దేవుడు అన్నాడు ఒక చెంప చూపెడితే ఇంకో చెంప చూపెట్టు, ప్రేమ చూపెట్టు. మళ్ళీ అదే బైబిల్ గ్రంథంలో మూర్ఖుని వీపునకు ఏమేమన్నాడు? అక్షంతరాలు వేయమన్నాడా? రోజ్ పెటల్స్ వేయమన్నాడా? పూలు జల్లమన్నాడా? ఏం జల్లమన్నాడండి? మూర్ఖుని వీపునకు మూర్ఖుడిలాగా ఉంటే నువ్వేం చేయాలి? పాము వలే అన్నాడు, పావురం వలే అన్నాడు. మళ్ళీ నువ్వు ప్రతిసారి పామునే తీసుకుంటే మరి పామేం కావాలండి? పాము జంతువు కాదా? దేవుడు సృష్టి కాదా? మన క్రైస్తవులైన వారికి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఒక పార్టీకి ఈరోజు నేను ఒక పార్టీలో నేషనల్ పార్టీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయి వస్తూ ఉంటే ఇప్పటిదాకా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే క్రైస్తవులు అంటే చులకననా? క్రైస్తవులు అంటే మీకు ఓటు బ్యాంక్ కనిపించట్లేదా? మామూలుగా అయితే చర్చిల కాడికి పాస్టర్ల దగ్గరికి ప్రార్థనలకి వస్తూ ఉంటారు కానీ ఇప్పటిదాకా క్రైస్తవులైన వారికి ఒక చైర్మన్ ఇవ్వలేదే, ఒక రాజ్యసభ ఇవ్వలేదే, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదే, ఒక వార్డు మెంబర్ ఇవ్వలేదే. క్రైస్తవులైన వారు మీరు రాజకీయాలకి తీసుకోవట్లేదే. అట్లాంటి గుర్తించలేని పార్టీల్లో నువ్వు ఎందుకుంటావు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అలాంటి వారితో నువ్వు ఎందుకు తిరుగుతావు అని చెప్పి అంటా ఉన్నా. ఇక్కడ ఎంతమంది కూర్చున్నవారు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వారు ఉన్నారు? ఇక్కడ చేతులు లేపండి. ఎంతమంది ఉన్నారండి? ఎవరు లేరు అంటూ ఉన్నారు. మేము వెళ్తే మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తుపడుతుంది, మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తుపడతారు, మా వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతారు, మాకు రేపన్నాడు పొలిటికల్ గా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి రాలేదు. ఈరోజు ఈయనకి జరిగింది, రేపు నీకు జరిగితే ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా రా. మన క్రైస్తవులైన వారికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. క్రైస్తవులైన వారికి సభాముఖముగా ఓపెన్గా ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి మా డిమాండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో క్రైస్తవులైన వారికి కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. కావాలి 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 క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలి. క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఎవరైతే మరొక్కసారి ఒక క్రైస్తవుని ముట్టాలన్నా, చర్చిల మీద దాడులు చేయాలన్నా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఈ యొక్క యాక్ట్ ద్వారా వారికి వస్తుంది. ఎవరైనా వస్తారా దగ్గరికి? దయవుంచి నా మాటల్లో తప్పుని క్షమించాలని చెప్పి నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.